అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి పేర్లు గోవర్ధన్, జనార్దన్. గోవర్ధన్కు వ్యాపార విషయాలు బాగా తెలుసు. కానీ చిన్నవాడైన జనార్దన్ ఎప్పుడు పట్నం నుండి సామాన్లు తేవడం ఒక్కడే చేసేవాడు. అందువలన అతనికి అమ్మకంలో మెలకువలు అంతగా తెలియదు. గోవర్ధన్కు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. తర్వాత జనార్దన్కు వివాహం చేశారు. కొద్ది రోజులు సజావుగానే సాగింది ఉమ్మడి సంసారం. కానీ ఉండే కొద్దీ రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలైంది. ఇక ప్రతి విషయానికి ఇంట్లో తగువులు రావడంతో వేరవడం మంచిదని అన్నదమ్ములిద్దరూ వేరే వేరే కాపురాలు పెట్టారు. అంతేకాకుండా అన్నదమ్ములిద్దరూ వేరే వేరే దుకాణాలు తెరిచారు. అంతగా అనుభవం లేని జనార్దన్కు వ్యాపారం నడపడం కష్టమయ్యేది. అతను తక్కువ ధరకు సరుకులు అమ్మితే నష్టపోయేవాడు. అలాగని ఎక్కువ ధరకు అమ్మితే ఎవరూ వచ్చేవారు కాదు. జనార్దన్ వ్యాపారం ఎలా చెయ్యాలో తెలియక సతమతమయ్యేవాడు. కొన్నిసార్లు నష్టానికే అమ్మేవాడు. ఒకరోజు జనార్దన్ తన అన్నయ్యను కలుసుకున్నాడు. తమ్ముడిని చూస్తూనే, ఏం తమ్ముడు, వ్యాపారం బాగా సాగుతుందా? మరదలు నీతో సఖ్యంగా మెలుగుతుందా అని అడిగాడు గోవర్ధన్. జనార్దన్ నిట్టూరుస్తూ, మా దాంపత్యం బాగానే ఉందన్నయ్య, కానీ వ్యాపారమే సజావుగా సాగడం లేదు. నా దగ్గరికి వచ్చిన ప్రతివారు నువ్వు తక్కువ ధరకు ఇస్తున్నావని అంటున్నారు. నువ్వు కొన్ని సరుకులు కొన్న ధరకే అమ్ముతున్నావని చెప్పుకుంటుంటే విన్నాను. నేను కూడా మా పనివాడిని పంపించి నీ దుకాణంలో సరుకులు తెప్పించి చూశాను. అందరూ చెప్పుకుంటున్నది నిజమేనని అనిపించింది. నువ్వు నన్ను దెబ్బతీయడానికి ఇలా అమ్ముతున్నావా, లేకపోతే ఏదైనా రహస్యం ఉందా? సరుకుల మీద లాభం వేయకుండా నీ వ్యాపారం రోజు రోజుకి ఎలా అభివృద్ధి చెందుతుంది అంటూ తనకున్న సందేహాలన్నీ అడిగాడు. దానికి గోవర్ధన్ నవ్వి, తమ్ముడు, నీకు వ్యాపారంలో అనుభవం తక్కువ, అందుకే అలా అంటున్నావు. నిజానికి నేను లాభం లేకుండా అమ్మడం లేదు. నేను ఇక్కడ అనుసరిస్తున్న పద్ధతి నిన్ను పడగొట్టాలని మాత్రం చేయట్లేదు. నా వ్యాపారం మెరుగుపడడం కోసం, అలాగే 10 మందిలోనూ పేరు రావడం వలన మరింత లాభాలు ఆర్జించడం కోసం చేస్తున్నాను. నిజానికి సరుకులు 2 రకాలు. ఒక రకమైన సరుకుల మీద కంపెనీ వాళ్ళ ధర ఉంటుంది. అంటే సబ్బులు, అగరొత్తులు, అగ్గిపెట్టెలు, షాంపూలు లాంటివన్నమాట. ఇంకొక రకమైన సరుకులకి మనం చెప్పిన రేటే నిజమైన రేటని కొనడానికి వచ్చిన వాళ్ళు నమ్ముతారు. అవి ఎలాంటివంటే బియ్యం, పంచదార, గోధుమ పిండి, ఇంకా వగైరా వగైరా ఈ కోవకు వస్తాయి. సరుకు కొనడానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా 2 రకాల సరుకులు కొంటారు. మనం కొన్నింటికి వాటి మీద ఉన్న ధరకే ఇస్తే వారికి మన మీద నమ్మకం ఏర్పడి పంచదార, బెల్లం లాంటివి కొన్నప్పుడు మనం ఎంత లాభం చెప్పినా వారికి అనుమానం రాదు. నేను చేస్తుంది ఇదే. వాటి మీద లాభం, వీటి మీద లాభం అన్నీ కలిపి ఒకే దాని మీద వేస్తున్నాను. అందుకే నా వ్యాపారం ఒకవైపు పేరుతో పాటు లాభాలను తెచ్చిపెడుతుంది. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే, వచ్చిన వారితో ముక్తసరిగా కాకుండా కలుపుగోలుగా మాట్లాడుతూ వ్యాపారం చేస్తే మళ్ళీ మళ్ళీ సరుకులు మన దగ్గరే కొనుక్కుంటారు అని చెప్పాడు గోవర్ధన్. ఇప్పుడు నాకు వ్యాపార రహస్యం అర్థమైందన్నయ్య, మళ్ళీ వస్తాను అని అంటూ వెళ్ళిపోయాడు జనార్దన్. అన్నయ్య మాటల్లోని అసలు నిజం తెలుసుకుని అప్పటి నుండి చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసి తన నష్టాలను భర్తీ చేయడమే కాకుండా మరిన్ని లాభాలను పొందాడు జనార్దన్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.